పెట్రోల్, డీజిల్ కొరత రేపటికి 90% సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజులకి పూర్తిగా సెట్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఎందుకొచ్చింది అన్నటువంటి దాంట్లో క్లియర్ సమస్య ఏంటయ్యా అంటే, మామూలుగా మనం ఇప్పుడు చిల్లర కొట్లల్లో ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి కొట్లో సరుకు తీసుకొని రాసుకో అని చెప్పొస్తుంటాం. అట్లాగే పెట్రోల్ బంకులోళ్ళు గూడా పెట్రోల్ సంస్థల దగ్గర రాసుకోమని చెప్తుంటారు. వాళ్ళు 1, 2 ట్యాంకర్ల వరకు అట్లాగా పెండింగ్‌కి అవకాశం ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ బంక్ అతను 3 ట్యాంకర్లు తీసుకుంటే 2 ట్యాంకర్ల వరకు అప్పు పెండింగ్‌లో పెట్టి, ఒక ట్యాంకర్ డబ్బులు తీసుకోవడానికి సిద్ధపడతారు. అయితే ఇప్పుడు పెట్రోల్ సంస్థలకి ఓ పక్కన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఖర్చులు ఎక్కువవుతున్నాయి కాబట్టి, అవి ఒకటికి మించి తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. నంబర్ 1. రెండవదేమైంది అంటే అప్పు ఒకటికి మించి ఉండటానికి. రెండోదేమైంది మామూలుగా ఒక పెట్రోలు ట్యాంకరొస్తే ఒక బంకు 3, 4 రోజులు వస్తది. ఇప్పుడు ఈ పానిక్ బయింగ్ అంటే భయంతో ఎక్కువ కొనుగోలు చేయడం వల్ల 100 ఒక 4 రోజులు అయ్యే ట్యాంకు ఒక్క రోజులోనే ఖాళీ అయిపోతుంది. దాంతో వీళ్ళు వెంటనే మళ్ళీ అప్పడుగుతున్నారు. ఈ డబ్బులు ఇచ్చేసేసి తీసుకోవచ్చు. కానీ వీళ్ళు ఈ డబ్బులు ఇవ్వకుండా పెండింగ్‌లు పెడుతున్నారు. దాంతో ఆ కంపెనీలు నువ్వు ముందు అది కడితే ఇస్తామంటారు. దీంతో పెండింగ్ పడిపోయినాయి. దాంతో వాళ్ళు ఇవ్వట్లేదంటే ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒత్తిడి. ఈ పరిస్థితులలో ఎక్కువ అప్పు లేకుండా చూసుకోవాలన్నదేమో పెట్రోల్ సంస్థల ఉద్దేశం. ఈ పరిస్థితులను అడ్డుపెట్టి ఆ పెట్రోల్ సంస్థల దగ్గర ఎక్కువ అప్పు తీసుకోవాలన్నట్టుంది ఆ బంకుల యజమానుల ఆలోచన. అందరూ కలిసి ఇలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు సమీక్షించలేకపోయినటువంటి అధికార యంత్రాంగపు వైఫల్యం. 3 రోజులుగా ఈ పరిస్థితి తలెత్తినా కూడా పట్టనితనం ప్రభుత్వానిది. సీరియస్ అయ్యారు, కఠినంగా వ్యవహరించారు లాంటి వాటితో నడిచింది. ఇప్పుడు బాబు గారు నిన్న ఆ సదరు సంస్థలు, ఇటు పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి సంఘాలు ఇద్దరితో మాట్లాడడం, ఇద్దరికీ క్లాస్ పీకడం, యాక్షన్ తీసుకోమని ఘాటుగా స్పందించే నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ అవసరమైతే 2 ట్యాంకర్లకు సంబంధించిన అప్పులు ఇవ్వడానికి పెట్రోల్ సంస్థలు, అదే సందర్భంలో లోటు లేకుండా కొనుక్కోవడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు అవన్నీ ట్యాంకర్లు రావడము, ఇవన్నీ నిండడము, ఎందుకంటే చాలా చోట్ల ఖాళీ బోర్డులు పెట్టేశారు. దీనికి కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి రేపు, ఎల్లుండి వరకు కొంత క్రైసిస్ ఉండే అవకాశం ఉంది.